హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మలయాళ ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. మీరందరికీ కూడా రిపబ్లిక్ డే విషెస్ మన ఛానల్ నుంచి. అలానే ఇక మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, మలయాళ ఎక్సలెన్స్ నుంచి మనకి యొక్క టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ఆర్పి ప్లస్ ప్రోగ్రామ్ అన్నది మనం లాంచ్ చేశారు. ఇది మనకి 29th వరకు కూడా మనకి 10% ఆఫర్తో వీళ్ళు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. మనకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ సెషన్ అందరికీ కూడా ఫ్రీ. ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. దాంతోపాటు డైలీ టెస్ట్స్ ఉంటాయి. మీరు ఏమేమైతే నేర్చుకున్నారో దానిపైన పేపర్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ మీరు అడ్మినిస్ట్రేషన్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇది మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆర్ఆర్పి గురించి. సరే, మరి మీ అందరికీ కూడా నేను రిపబ్లిక్ డే విషెస్ చెప్పాను కదా. ఈ సందర్భంలో మనం ఈరోజు వీడియోలో అసలు యొక్క రిపబ్లిక్ డే గురించి, దాంతోపాటు మనం పద్మ అవార్డ్స్ 2023 ఉంది కదా, పద్మ అవార్డ్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో. ఓకే, సరే. మరి ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నామో చెప్పాము కాబట్టి ఫస్ట్ ఇది మనకి ఇక యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ కాబట్టి రిపబ్లిక్ డే అంటే మనకి పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలానే కాన్స్టిట్యూషన్ ఫీచర్స్, దాంతోపాటు సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. టీఎస్పీఎస్సీలో మనకి పేపర్ 3 సెక్షన్ 2లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేలియన్ ఫీచర్స్ ముఖ్య లక్షణాలు అన్న దాంట్లో, అలానే ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూస్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. ఇది మనకి సిలబస్ ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, మ్యాపింగ్. మరి దీన్ని చూసినట్టయితే మీకు రిపబ్లిక్ డే 2023 మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. దాంతోపాటు పద్మ అవార్డ్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనం ఈ యొక్క రిపబ్లిక్ డే డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ పద్మ అవార్డ్స్ డిస్కస్ చేస్తాం. పద్మ అవార్డ్స్లో మొత్తం మనము ఈసారి పద్మ అవార్డ్స్ ఎన్ని ఇచ్చాం, అలానే ఇందులో ఉమెన్ ఎంతమంది, దాంతోపాటు ఫారినర్స్ ఎంతమంది, అలానే మనకి తెలుగు స్టేట్స్ నుంచి ఎవరెవరికి వచ్చింది, దాంతోపాటు పద్మ అవార్డ్స్ హిస్టరీ అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఫస్ట్ టైం పద్మవిభూషణ్ అవార్డు 1954లో ఎవరెవరికి ఇచ్చారు, దాంతోపాటు పద్మ అవార్డ్స్ని క్యాన్సిల్ చేయొచ్చా అంటే ఎవరికైనా పద్మ అవార్డు ఇచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు వాళ్ళ నుంచి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం రిపబ్లిక్ డే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి రిపబ్లిక్ డే ఎన్నవది 74th రిపబ్లిక్ డే. 74th రిపబ్లిక్ డేని మనం ఎవ్రీ ఇయర్ 26 జనవరి రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ 26 జనవరిని ఎందుకు మనం 26 జనవరి ఇచ్చుకున్నాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మనం ఫస్ట్ రిపబ్లిక్ డేని 1950 26th జనవరి నుండి సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం అనమాట. సరే, మన రిపబ్లిక్ డేకి ఎవ్రీ ఇయర్ కూడా మనం ఒక చీఫ్ గెస్ట్ని కూడా ఇన్వైట్ చేస్తాం రిపబ్లిక్ డేకి. సో ఈసారి మనం ఒక చీఫ్ గెస్ట్గా ఏ కంట్రీ నుంచి తీసుకొచ్చామంటే మనం ఈజిప్ట్ నుంచి అపాయింట్ చేయడం జరిగింది. ఈజిప్ట్ నుంచి మనం ఇన్వైట్ చేసాము. ఈజిప్ట్లో ఈసారి మనకి COP27 సమ్మిట్ కూడా ఈజిప్ట్లోనే జరిగింది, షర్మెల్ షేక్. ఓకే, సో షర్మెల్ షేక్ అన్న ప్లేస్లో జరిగింది. సో అబ్దుల్ ఫతా ఆల్ సిసి ఈజిప్ట్ ప్రెసిడెంట్ మనం తీసుకొచ్చాం. అలానే ఈజిప్ట్ అనేది మనకి నాన్ అలైన్మెంట్ మూమెంట్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఈజిప్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. అలానే మనకి మ్యాంగ్రూవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈజిప్ట్ దాని యొక్క పార్ట్నర్షిప్ అనేది ఉంది. దాంతోపాటు ఈజిప్ట్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి కూడా మనకి ఈజిప్ట్తో రిలేషన్స్ ఉన్నాయి. ఓకే, దాంతోపాటు ఈజిప్ట్ నుంచి మనకి సూయేజ్ కెనాల్ ద్వారా మధ్యధరా సముద్రం మెడిటరేనియన్ సీ, అలానే యొక్క బ్లాక్ సీ అనేవి రెడ్ సీ అనేది రెండు కూడా మనకి కలుస్తుంటాయి స్టూడెంట్స్ సూయేజ్ కెనాల్ నుంచి. సరే, మనకి 15th ఆగస్ట్ 1947 రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా అనేది అప్పటికీ కూడా ఏ చట్టం ద్వారా పరిపాలించబడింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా పరిపాలించబడింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని బ్రిటిష్ వాళ్ళు చేశారు. దాని ద్వారానే పరిపాలిస్తూ మనకి 1946 క్యాబినెట్ మిషన్ యొక్క సలహా ప్రకారం మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ అనేది ఫామ్ అయింది. మనం ఎప్పుడైతే కనుక మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు మనకి బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే, ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం రాజ్యాంగాన్ని రెడీ చేసిన తర్వాత ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, 26 నవంబర్ 1949 మనం కాన్స్టిట్యూషనల్ డే మనం డిస్కస్ చేస్తాం. అది మీరు పాలిటీ సెక్షన్ వీడియోలో చూడొచ్చు, కాన్స్టిట్యూషన్ డేకి సంబంధించింది. సరే, మనం ఈ యొక్క 26 జనవరిని పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే 1929 ఐఎన్సీ లాహోర్ సమావేశాలు జరిగినప్పుడు 1929 డిసెంబర్ 19th లాహోర్లో ఐఎన్సీ సమావేశాలు జరిగినప్పుడు రావి నది ఒడ్డున మరి ఈ లాహోర్ సమావేశాలు దీనికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ సమావేశంలో ఏం డిస్కస్ చేశామంటే ఈ యొక్క నెక్స్ట్ ఇయర్ నుంచి మనం బ్రిటిష్ వాళ్ళ స్వతంత్రం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఈ యొక్క అపూర్ణ స్వరాజ్ అనేదాన్ని ఫాలో అవ్వాలి. ఎందుకు మనం 1929ని తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నామంటే మీకు గుర్తుంటే కనుక మనకి 1919 మాంటేగ్ చెమ్స్ఫర్ రిఫార్మ్స్లో ఏం చెప్పారంటే ఈ మాంటేగ్ చెమ్స్ఫర్ రిఫార్మ్స్ అనేది ఎలా పనిచేస్తుందో మేము ఒక 10 years తర్వాత మళ్ళీ దీన్ని రివ్యూ చేస్తామన్నారు. 10 years తర్వాత దీన్ని రివ్యూ చేయాలంటే 10 years లోపు మనకు రిపోర్ట్ రావాలి. అంటే
దీన్ని రివ్యూ చేయడానికి కోసం అని చెప్పేసి 1927లో సైమన్ కమిషన్ అపాయింట్ చేశారు. ఈ అపాయింట్ చేయబడినటువంటి సైమన్ కమిషన్ 1928లో ఇండియాకు వచ్చింది. 1928లో ఇండియాకు వచ్చిన తర్వాత మనం దాన్ని ప్రొటెస్ట్ చేసినాం, సైమన్ గోబ్యాక్ అన్నాం. అప్పుడు బ్రిటిష్ ఫారిన్ సెక్రటరీ విదేశాంగ మంత్రి బర్కిన్హార్డ్ ఏమన్నారంటే, మీరు సైమన్ గోబ్యాక్ అంటున్నారు కదా, మరి మీ అందరికీ ఒప్పుకునే విధంగా, మీరు అందరూ ఒప్పించే విధంగా మీరు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని తయారు చేసుకోగలుగుతారని మనకు ఛాలెంజ్ ఇచ్చారు. అప్పుడు మోతీలాల్ నెహ్రూ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు ఇదే ఇయర్లోనే. కాకపోతే మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ని కనీసం బ్రిటిష్ వాళ్ళు ఈవెన్ కన్సిడర్ కూడా చేయలేదన్నమాట. అంటే మనం ఎంత ప్రయత్నించినా కూడా మనకి వీళ్ళు కాన్స్టిట్యూషన్ ఇవ్వట్లేదు అని ఫెడప్ అయినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1929లో లాహోర్ సెషన్లో ఏం డిసైడ్ అయ్యారు, 26 జనవరి 1930 నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఏం చేయాలి, మనం పూర్ణ స్వరాజ్గా ఫాలో అవ్వాలి. అంటే 26 జనవరి ఈ యొక్క 1930 నుంచి ప్రతి సంవత్సరం కూడా 26 జనవరిని మనం ఈ యొక్క పూర్ణ స్వరాజ్గా ఫాలో అవ్వాలి. ఇలా మనం ఎప్పటి వరకు ఫాలో అవుతూ వచ్చాం, 1947 వరకు ఫాలో అవుతూ వచ్చాం. కాబట్టి 1947లో మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, 15th ఆగస్ట్ రోజు వచ్చింది. కాబట్టి అప్పటి వరకు మనం ఇండిపెండెన్స్ డే ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, 26 జనవరికి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం బ్రిటిష్ వాళ్ళని అడగలేము మనము, ఓకే మీరు మాకు 15th ఆగస్ట్కి ఇవ్వద్దు స్వాతంత్రం, నెక్స్ట్ ఇయర్ 26 జనవరి దాకా ఆగండి అంటే మళ్ళీ ఒకవేళ అడుగుతాం, మళ్ళీ మనకి ఇంకొక 100-200 ఇయర్స్ వాళ్ళు మనల్ని రూల్ చేసే అవకాశం ఉంది, అవునా కదా. కాబట్టి మనం సరే వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చారు కాబట్టి తీసుకున్నాం, 15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ డే అయింది. మరి అప్పటి వరకు మనం 26 జనవరి రోజు జరుపుకున్నాం కదా, దానికి ఇంపార్టెన్స్ ఉండాలి కదా. కాబట్టి 26 జనవరిని మనం ఏం చేస్తామంటే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్, అంటే రాజ్యాంగం అమల్లోకి తీసుకురావడానికి అని చెప్పేసి 26 జనవరిని పిక్ చేసుకున్నాం అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అనమాట రిపబ్లిక్ డేకి. దాంతోపాటు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రిపబ్లిక్, ఓకే రిపబ్లిక్ ఎప్పుడైనా సరే హెడ్ ఆఫ్ ద స్టేట్స్, ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది రిపబ్లిక్ డే కదా, రిపబ్లిక్ డే. దాంతోపాటు పద్మ అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, రిపబ్లిక్ డే 2023. సరే బాగా గుర్తుపెట్టుకోండి. సో రిపబ్లిక్ అని ఎప్పుడు అంటామంటే ఆ కంట్రీ యొక్క హెడ్ ఆఫ్ ద స్టేట్స్, అంటే రాజ్యాధినేత, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆ కంట్రీ యొక్క రాజ్యాధినేత ఎలక్టెడ్ అయి ఉండాలి, అంటే ఎన్నుకోబడి ఉండాలన్నమాట, ఎలక్టెడ్ అయి ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కొన్ని కంట్రీస్లో ఉంటాయి, యూకే లాంటి కంట్రీస్లో అక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎలక్ట్ కాబడరు, హెరిడిటరీగా వస్తారు. దాన్ని మనం ఏమంటామంటే మోనార్కీ అంటారు అనమాట. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఒకవేళ హెరిడిటరీ హెడ్ ఆఫ్ ద స్టేట్ హెరిడిటరీ ఉంటే ఆ కంట్రీని మనం ఏమంటాం, మోనార్కీ అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్ మనకి మోనార్కీ, అదే మనకి ఎలక్టెడ్ ఉంటే రిపబ్లిక్ అంటాం. రిపబ్లిక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా స్టూడెంట్స్. రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నామో ఆన్సర్ చేయండి. రిపబ్లిక్ అనే వర్డ్ని మనం ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం ప్రియాంబుల్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆన్సర్ చేయండి సరేనా. ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే గురించి కొద్ది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా. సరే మరి రిపబ్లిక్ డే నుంచి ఆ రోజు నుంచి అమల్లో ఉన్నటువంటి విషయాలు ఏంది ఒకసారి మనం చూద్దాం. ఓకే రిపబ్లిక్ డే నుంచి మనకి అమల్లో ఉన్నటువంటి అంశాలంటే రిపబ్లిక్ డే కన్నా ముందు, అంటే మనకి రాజ్యాంగం అడాప్ట్ చేసుకున్నాం కదా, ఆమోదించుకున్నాం కదా 26 నవంబర్ 1949. ఓకే 26 నవంబర్ 1949 నుంచి, అంటే మనకి రిపబ్లిక్ డే కన్నా ముందు నుంచే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందేమో రిపబ్లిక్ డే నుంచి. దానికన్నా ముందు రాజ్యాంగం ఆమోదించబడిన తేదీ నుంచే కొన్ని మనకి ఇమ్మీడియట్గా అమల్లోకి వచ్చినాయి. అవి ఏంటంటే సిటిజన్షిప్, పౌరసత్వం, అలానే ఎలక్షన్స్ ఎలా జరగాలి, ఎన్నికలు, దాంతోపాటు టెంపరీ పార్లమెంట్ తాత్కాలిక పార్లమెంట్, ఇవన్నీ కూడా మనకి 26 నవంబర్ 1949 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ మరి మనకి ఈ యొక్క రిపబ్లిక్ డే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆ రోజు మనకి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో ఆ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంది, ఆ కాన్స్టిట్యూషన్ యొక్క ఫిలాసఫీ ఏంది అనేది మనకు తెలిసి వచ్చింది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన ఇండియాని ఏ విధంగా చెప్తుంది, ఇండియాని ఏం చెప్తుందంటే సావరీన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్తుంది అనమాట. ఒరిజినల్గా మనకి సావరీన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే ఉంది. దాని తర్వాత మనం సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అని మనం 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో యాడ్ చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. అలానే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ కూడా చెప్పారు మనకి. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. జస్టిస్ న్యాయం, లిబర్టీ స్వేచ్ఛ, ఓకే ఈక్వాలిటీ సమానత్వం, ఫ్రెటర్నిటీ సౌభ్రాతృత్వం. మనం ఈ యొక్క జస్టిస్ అనే కాన్సెప్ట్ని రష్యా నుంచి తీసుకున్నాం. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే దాన్ని మనము ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం. దాంతోపాటు రిపబ్లిక్ డే రోజు మనకి రాజ్యాంగం ఇచ్చుకోవడం ద్వారా ఎలాంటి రాజ్యాంగాన్ని ఇచ్చుకున్నాం మనం, సింగిల్ కాన్స్టిట్యూషన్, అంటే స్టేట్స్కి దాంతోపాటు నేషన్కి మొత్తం కలిపి ఒకే కాన్స్టిట్యూషన్ మనం ఇచ్చుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఓకే
సో ఒరిజినల్గా మన ఇండియా లాంటిది సావరీన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సావరీన్ అంటే సార్వభౌమత్వం. అంటే మన ఇండియా మన ఇంటర్నల్ విషయాల్లో కానీ ఎక్స్టర్నల్ విషయాల్లో కానీ ఇండియానే డిసైడ్ చేసుకుంటుంది అనమాట. ఇండియా కామన్వెల్త్లో జాయిన్ అయినంత మాత్రాన ఇండియాకి సావరినిటీ లేదని కాదు. అలానే డెమోక్రటిక్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ఉంటుంది. అలానే రిపబ్లిక్ అంటే నేను మీకు ఇంతకుముందే చెప్పాను, దేశాధినేతని ఎన్నుకుంటారనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈ కాన్సెప్ట్లో మనము యొక్క రిపబ్లిక్ డే అన్న కాన్సెప్ట్లో డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి పద్మ అవార్డ్స్ అనేదాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. పద్మ అవార్డ్స్ మెయిన్గా మనకి పద్మ విభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్. ఫస్ట్ మనకి స్టార్ట్ చేసినప్పుడు 2 అవార్డ్స్ ఉండేవి, భారతరత్న అవార్డు, పద్మ విభూషణ్ అవార్డు ఉండేది. పద్మ విభూషణ్లో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఉండేది. బట్ 1955లో మనం ఏం చేస్తామంటే ఈ కేటగిరీ అన్నింటిని తీసేసి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనేది 1955 నుంచి స్టార్ట్ చేసుకున్నాం. బట్ పద్మవిభూషణ్ ఒరిజినల్గా స్టార్ట్ అయింది 1954, భారతరత్న ఒరిజినల్గా స్టార్ట్ అయింది 1954. ఈసారి పద్మవిభూషణ్ మనకి ఎంతమందికి వచ్చింది? మనకి 6 మెంబర్స్కి వచ్చింది. అందులో బాలకృష్ణ విదూషి ఈ యొక్క ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్, ఆర్కిటెక్చర్ ఫీల్డ్ తనకి. నెక్స్ట్ జాకీర్ హుస్సేన్ ఆర్ట్స్. మీరు పాపులర్గా మనకు అప్పట్లో తాజ్మహల్ టీ ఉండేది, దాని బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు. ములాయం సింగ్ యాదవ్ మొన్న చనిపోవడం జరిగింది, పోస్టుమస్. ఇక్కడ ములాయం సింగ్ యాదవ్ చనిపోయిన తర్వాత అవార్డు ఇవ్వడం జరిగింది. దిలీప్ మహల్నాబిస్ మెడిసిన్, తన ఓఆర్ఎస్. మనకి ఇప్పుడు సో మన ఎక్కువ డయోరియా వచ్చినప్పుడు మన బాడీ నుంచి ఎలక్ట్రోలైట్స్ అని మనం లాస్ అవుతాం కదా, అప్పుడు మనం ఓఆర్ఎస్ తీసుకుంటాం, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని చెప్పేసి. ఓఆర్ఎస్ని మనకు కనిపెట్టింది దిలీప్ మహల్నాబిస్ మెడిసిన్, పోస్టుమస్, చనిపోయిన తర్వాత ఇచ్చాం. ఎస్ఎం కృష్ణ, తన కర్ణాటక ఇదివరకు చీఫ్ మినిస్టర్, దాంతోపాటు ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ మంత్రి ఇదివరకు తనకి ఇవ్వడం జరిగింది. శ్రీనివాస వర్ధన్ యొక్క మ్యాథమెటిషియన్, ఇతను యొక్క ఎబెల్ ప్రైజ్ కూడా వచ్చింది మ్యాథమెటిక్స్లో. సో వీళ్ళందరికీ కూడా 6 పద్మవిభూషణ్ వచ్చింది. అలానే 9 పద్మభూషణ్ వచ్చింది. పద్మభూషణ్లో ప్రామినెంట్ పర్సనాలిటీస్ కుమారమంగళం బిర్లా, అలానే మనకి ఇక్కడ మనకు తెలుగు అంటే తెలంగాణ నుంచి చిన్నజీఆర్ స్వామి, అలానే మనకి కమలేష్ డి పాటిల్, దాంతోపాటు సుధామూర్తి, వీళ్ళు కొంతమంది పాపులర్ పర్సన్స్ పద్మభూషణ్. అలానే పద్మశ్రీ అవార్డీస్ మనం ఒకసారి చూద్దాం. ఓకే, దాని తర్వాత ఈసారి మనకి పద్మ అవార్డ్స్లో ఎంతమంది ఉమెన్, ఎంతమందికి చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈసారి 2023 పద్మ అవార్డ్స్లో మొత్తం పద్మ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చాం మనం? 106 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఏ కేటగిరీస్ ఇవి? పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. పద్మవిభూషణ్లో మనకి ఎక్సెప్షనల్ సర్వీసెస్, అలానే డిస్టింగ్యూస్డ్ సర్వీస్లో మనకి 6 మెంబర్స్కి ఇచ్చాం. పద్మభూషణ్లో మనకి డిస్టింగ్యూస్డ్ సర్వీస్ ఆఫ్ హైయెస్ట్ ర్యాంక్ 9 మెంబర్స్కి. పద్మశ్రీ మనకి డిస్టింగ్యూస్డ్ సర్వీస్ 91 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 106 అవార్డుకి ఇచ్చాం. ఓకే, ఏదైనా పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కానీ ఇద్దరికి ఇస్తుందని ఒకే అవార్డు లాగా కౌంట్ చేస్తాం. సో ఈసారి మనం 106 అవార్డ్స్ ఇచ్చాం. జనరల్గా 120కి మించకుండా ఇస్తుంటాం అనమాట. ఓకే, ఈసారి ఎంతమంది ఉమెన్కి అవార్డ్స్ వచ్చాయి? 19 ఉమెన్కి అవార్డ్స్ వచ్చాయి. ఫారినర్స్ ఎవరెవరు? 2 ఫారినర్స్కి అవార్డుకి ఇచ్చాం. ఒకరు ఇండో అమెరికన్, ఇంకొకరు ఇండో కెనేడియన్. దాని తర్వాత చనిపోయిన తర్వాత ఎంతమందికి అవార్డు వచ్చింది? 7 మెంబర్స్. అవార్డ్స్ ఇచ్చేది ఎవరు? మనకి యూనియన్ హోమ్ మినిస్ట్రీ. అవార్డ్స్ అంటే ప్రకటించేది, అవార్డ్స్ ఇచ్చేది ఎవరు? మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి భవన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అవార్డు ప్రకటించిన తర్వాత రిజెక్ట్ చేయొచ్చు అంటే రిజెక్ట్ చేయొచ్చు. రొమిలా థాపర్ రిజెక్ట్ చేశారు. అలానే మనకి ఇచ్చిన అవార్డును కూడా మనకి ప్రకాష్ సింగ్ బాదల్ మన ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేసినప్పుడు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే, పద్మశ్రీ ఒక వ్యక్తికి అవార్డు ఇచ్చిన తర్వాత రీసెంట్గా ఇన్సిడెంట్ జరిగింది. అతను ఒక మర్డర్ ఛార్జ్లో ఉన్నారు, అతను ఒక మర్డర్ ఛార్జ్లో ఉన్నాడని చెప్పేసి అతనికి ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తీసేసుకున్నారు. అతను ఒక స్పోర్ట్స్ పర్సన్. అతను ఎవరు? ఓకే, ఇంకొక క్లూ ఇస్తా, అతను రెజ్లింగ్కి సంబంధించిన వారు. రెజ్లింగ్కి సంబంధించిన ఒక పర్సన్కి గవర్నమెంట్ ఇదివరకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది, తన నుంచి రీసెంట్గా పద్మశ్రీ అవార్డును తీసేసుకుంది కూడా. అతని పేరేందో మీరు చెప్పండి స్టూడెంట్స్ తెలుసుకొని. ఓకే, ఈసారి ఫారినర్స్కి ఇద్దరికి ఇచ్చారని చెప్పాను కదా. ఎస్ఆర్ శ్రీనివాస వర్ధన్ ఇండో అమెరికన్, అలానే మనకి ఇండో కెనేడియన్ అయినటువంటి సుజాత రామ్ దోరై, వీళ్ళిద్దరికి కూడా మనకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సుజాత రామ్ దోరైకి పద్మశ్రీ, అలానే మనకి శ్రీనివాస వర్ధన్ మనకి పద్మ విభూషణ్ అవార్డ్స్ని మనం ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో మనకి ఈసారి పద్మ విభూషణ్ ఈ 6 పీపుల్. ఇందులో 6 పీపుల్లో మనకి పోస్టుమస్ చనిపోయిన తర్వాత ములాయం సింగ్ యాదవ్, అలానే దిలీప్ మహల్నాబిస్, దాని తర్వాత బాలకృష్ణ దోషి, వీళ్ళకి పోస్టుమస్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి పద్మభూషణ్. పద్మభూషణ్లో మనకి బిఎల్ భైరప్ప మనకి లిటరేచర్ కర్ణాటక నుంచి, కుమారమంగళం బిర్లా ట్రేడ్ బిర్లా మహారాష్ట్ర, దీపక్ దార్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మహారాష్ట్ర, వాణి జయరాం ఆర్ట్ తమిళనాడు, స్వామి చిన్నజీఆర్ స్పిరిచువలిజం తెలంగాణ ఆధ్యాత్మికత. సో చిన్నజీఆర్ స్వామి
ఇంకో క్వశ్చన్ స్టూడెంట్స్, చిన్నజీఆర్ స్వామి మనకి శైవిజంకి సంబంధించినటువంటి వ్యక్తి, వైష్ణవిజమా? ఆన్సర్ చేయండి. సమతా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా వినుంటారు కదా మీరు హైదరాబాద్లో, సో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ మనకి సుమన్ కళ్యాణ్పూర్ ఆర్ట్ మహారాష్ట్ర, కపిల్ కపూర్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ, సుధామూర్తి సోషల్ వర్క్ కర్ణాటక, దాంతోపాటు కమలేష్ డి పాటిల్ స్పిరిచువలిజం తెలంగాణ. వీళ్ళందరికీ పద్మ భూషణ్ అవార్డు వచ్చిందనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరికి అవార్డ్స్ వచ్చినాయి ఒకసారి మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 12 అవార్డ్స్ వచ్చాయి. తెలంగాణ నుంచి 5, ఆంధ్రప్రదేశ్ నుంచి 7 అవార్డ్స్ వచ్చాయి. తెలంగాణ నుంచి వచ్చినటువంటి అవార్డ్స్ 2 పద్మభూషణ్ ఆల్రెడీ చెప్పాం, 3 పద్మశ్రీ. ఈ యొక్క మోదుగుల విజయ్ గుప్తా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తను ఎక్కువగా ఫిషరీస్ పైన రీసెర్చ్ చేశారు. అండ్ పసుపులేటి హనుమంతరావు మెడిసిన్, తను ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ నుంచి మెడిసిన్ చేయడం జరిగింది. తర్వాత తను మనకి సికింద్రాబాద్లో జేబీఎస్కి అపోజిట్గా కూడా వీరి యొక్క మనకి సోషల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. దాని తర్వాత రామకృష్ణారెడ్డి, తను లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, మనకి ఎక్కువ మనకి ఈ యొక్క ట్రైబల్ ఉంటారు కదా, ట్రైబల్స్ యొక్క లిటరేచర్ పైన తను రీసెర్చ్ చేశారు. దానికి గాను తనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది మనకి ఎంఎం కీరవాణి, అలానే కోట సచ్చిదానంద శాస్త్రి హరికథలు, ప్రకాష్ చంద్రసూద్ సాహిత్యం మరియు విద్య, గణేష్ నాగప్ప సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివి రాజు కళలు, అబ్బారెడ్డి నాగేశ్వరరావు సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలానే సంకురాంతి చంద్రశేఖర్ సోషల్ సర్వీస్. వీళ్ళందరికీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ అవార్డ్స్ ఈసారి వచ్చాయి స్టూడెంట్స్. నెక్స్ట్ హిస్టరీ చూస్తే కనుక నేను మీకు ఇందాక చెప్పినట్టు భారతరత్న కానీ పద్మవిభూషణ్ కానీ 1954లో స్టార్ట్ చేశారు. 1955లో పద్మవిభూషణ్ని మనం రీక్లాసిఫై చేసి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ ఇస్తూ వచ్చాం. ఫస్ట్ టైం పద్మవిభూషణ్ని 1954లో ఎవరెవరు ఇచ్చారంటే కనుక సైంటిస్ట్ సత్యేంద్రనాథ్ బోస్, అలానే ఆర్టిస్ట్ నందలాల్ బోస్. మీకు గుర్తుంటుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన దానికి డిజైన్ ఇచ్చింది నందలాల్ బోస్. దాని తర్వాత జాకీర్ హుస్సేన్ మనకి తర్వాత ప్రెసిడెంట్ కూడా అయ్యారు. దాని తర్వాత పొలిటీషియన్, దాంతో సోషల్ వర్కర్స్ బాలాసాహెబ్ గంగాధర్ కేర్, దాంతోపాటు మనకి విఆర్ కృష్ణా మీనన్ వీళ్ళకి. అలానే ఫస్ట్ పద్మవిభూషణ్, మొదటి పద్మవిభూషణ్ అవార్డు మనకి ఫారినర్లో భూటానీస్ కింగ్ వాంగ్చూకి ఇవ్వడం జరిగింది. భూటానీస్ కింగ్ వాంగ్చూకి ఫస్ట్ పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. సరే, మరి నిన్నటి వీడియోలో మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మనకి విచ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కంపల్సరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు గివ్ హిస్ అసెంట్ టు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, అంటే రాజ్యాంగ సవరణ బిల్లుని ఖచ్చితంగా ఆమోదించాలి అని ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనం చేంజ్ చేస్తామంటే 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. ఓకే, నెక్స్ట్ మరి ఈరోజు చూద్దాం ఒకసారి. ఈరోజు వీడియోలో క్వశ్చన్, వాట్ వాజ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ ఫర్ ద అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఓకే, మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ విషయంలో ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యాం? ఇట్ వాజ్ సబ్మిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా, దీన్ని మనం ప్రజలకి ఇచ్చినాము మీరు ఆమోదించండి అని, లేదా ఇట్ వాజ్ సబ్మిటెడ్ టు ద గవర్నర్ జనరల్ ఫర్ హిస్ అసెంట్, గవర్నర్ జనరల్కి ఇచ్చాం. మూడోది ఇట్ వాజ్ అడాప్టెడ్ వెన్ ద ఇంటరమ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇట్, ఇంటరమ్ గవర్నమెంట్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం అప్రూవ్ చేసింది. ఫోర్త్ స్టేట్మెంట్, ఇట్ వాజ్ అడాప్టెడ్ వెన్ ఇట్ రిసీవ్డ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన తర్వాత ఇది ఆమోదించబడింది. ఇందులో రైట్ ఆన్సర్ ఏందో చెప్పండి స్టూడెంట్స్. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, టు వాట్ ఎక్స్టెన్స్ కెన్ ఇట్ బి సేడ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ ఏ వన్ పార్టీ బాడీ క్రిటికల్లీ ఎగ్జామైన్? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఒక సంస్థ అని మనం ఎట్లనొచ్చు, దీన్ని మనం క్రిటికల్లీ ఎగ్జామైన్ చేయండి అంటున్నారు స్టూడెంట్స్. ఓకే, ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. సరే, మరి ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసాం? ఈ వీడియోలో మనం యొక్క రిపబ్లిక్ డే 2023, దాంతోపాటు పద్మ అవార్డ్స్ 2023కి సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకి ఓవరాల్ రివ్యూ అనేది మనకి రిపబ్లిక్ డే, దాంతోపాటు పద్మ అవార్డ్స్కి సంబంధించింది.